నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం వర్మ తప్ప త్యాగరాజులందరికీ ఫలం దక్కింది వర్మకు దక్కిన బెయిల్ వైసీపీకి ఆదర్శం కావాలి బియ్యం స్మగ్లింగ్ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనా మెగాస్టార్ కుటుంబం రికార్డ్ టూరిజం ప్లాన్స్ వ్యాపారం తప్ప మరొకటి లేదా సార్ 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడానికి వీల్లేదని కంకణం కట్టుకోబట్టి ఇతర పార్టీలన్నీ ఒకటే జట్టుగా ఏర్పడ్డాయి అలా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడడం వలన అనివార్యమైన పరిస్థితుల్లో ఆయా పార్టీల నాయకులు అనేక మంది కొన్ని త్యాగాలు చేయవలసి వచ్చింది వారి వ్యూహం ఫలించి మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చింది త్యాగాలు చేసిన నాయకులకు ప్రభుత్వ పరంగా ఇతర అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు అనేక మంది త్యాగరాజులు ఇప్పటికే ఇతర పదవులను దక్కించుకుని హోదాలను అనుభవిస్తున్నారు అయితే చిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు నుంచి ప్రత్యేకంగా వరం పొందిన పిఠాపురం త్యాగరాజు వర్మకు మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి త్యాగ ఫలం దక్కనేలేదు నిజానికి పొత్తులు కుదరడానికి అత్యంత కీలకమైన త్యాగం పిఠాపురం వర్మదే అని చెప్పాలి 2019 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 2024లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సంగతిని నామినేషన్ల పర్వం వచ్చేదాకా తేల్చనేలేదు సంకేతాలు కూడా ఇవ్వలేదు అసలు ఆ పార్టీల మధ్య పొత్తులు కూడా కుదురుతాయా లేదా అనే విధంగానే చివరి వరకు పరిస్థితి సాగుతూ వచ్చింది అలాంటి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు తాము అధికారంలో లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చిన నాయకుడు వర్మ మాత్రమే అందుకు ఆయన ఎన్ని కష్ట నష్టాలు ఓర్చుకున్నారో ఆయనకు చంద్రబాబుకు కూడా బాగా తెలుసు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన అన్ని రకాలుగానూ సిద్ధమయ్యారు అయితే పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో తాను పిఠాపురం నుంచి బరిలో ఉంటానని ప్రకటించారు జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అప్పటిదాకా ఆ నియోజకవర్గంలో జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ను పవన్ కాకినాడ పార్లమెంటుకు పంపారు ఆ రకంగా పవన్ కోసం త్యాగం చేసిన తంగెళ్లకు మరో వరం దక్కింది పిఠాపురం వర్మ ఇండిపెండెంట్గా చేయాలనుకోగా చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించి గెలిచిన తర్వాత మొదట ఎమ్మెల్సీని చేస్తానని నమ్మబలికి పవన్ కోసం పనిచేసేలా ప్రేరేపించారు తీరా గెలిచారు ఇప్పటికే బోలెడు ఎమ్మెల్సీ సీట్లను పంచిపెట్టారు చివరికి పవన్ అనుచరులకు నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేసిన వారికి కూడా ఎమ్మెల్సీలు దక్కాయి తంగెళ్ల కోసం తాను కోరుకున్న కాకినాడ ఎంపీ సీటు వదులుకున్న సానా సతీష్కు కూడా ఎంపీ పదవి దక్కింది బీజేపీని కాదనలేని ఈ పార్టీల దౌర్బల్యానికి రాజ్యసభ ఎంపీ పదవి మీద ఆశ వదులుకున్న త్యాగరాజు నాగబాబుకు కూడా మంత్రి పదవి దక్కబోతోంది త్యాగాలు చేసిన అందరికీ ఏదో ఒకటి దక్కుతోంది కానీ పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మకు మాత్రం మొండి చెయ్యి ఎదురవుతోంది ఆయన ప్రేక్షకుల్లాగా ఈ త్యాగరాజులు అందుకుంటున్న పదవులను చూస్తూ గడపాల్సి వస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీతో అనుబంధం ఉన్న అందరూ కూడా ఇప్పుడు కోర్టులను ఆశ్రయిస్తూ వస్తున్న పరిస్థితి ఎప్పుడు ఎవరి మీద ఎక్కడ ఎలాంటి కేసు నమోదవుతుందో తెలియదు సాధారణంగా కేసు నమోదైన తర్వాత ముందస్తు బెయిల్ కోసం ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తుంటారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏ కేసు లేకపోయినా సరే బెయిల్ పిటిషన్ వేద్దాం అని నాయకులు ఆరాటపడేలా ఉంది రకరకాల కేసులు పెడుతున్నారు స్టేషన్లకు తిప్పుతున్నారు వేధిస్తున్నారు ఇలా రకరకాలుగా జరుగుతోందనే ఆరోపణలు వైసీపీ వారి నుంచి వస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో పలు చోట్ల తన మీద సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కేసులు నమోదు కాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పొందిన ముందస్తు బెయిలు మిగిలిన వైసీపీ నాయకులకు ఆదర్శం వంటిదని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి చెందిన పలువురి మీద కేసులు నమోదవుతూ ఉండగా చాలామంది బెయిల్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఈ ప్రయత్నాల్లో చాలామందికి ముందస్తు బెయిల్ దొరకడం లేదు కొందరికి బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతూ కేవలం అరెస్టు నుంచి రక్షణ అవకాశం మాత్రమే దక్కుతోంది ఎంపీగా పనిచేసిన నందిగం సురేష్ వంటి వారికి అసలు ఏ దారి దొరకలేదు నెలల తరబడి ఇంకా రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉన్నారు అందరూ ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుండగా రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎంచక్కా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోగలిగారు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తాము సోషల్ మీడియా కేసులు నమోదవుతున్న కార్యకర్తలకు న్యాయ సహాయం అందిస్తున్నాం అంటూనే ఉన్నారు కానీ ఆ సహాయం ఎవరిని కాపాడడం లేదు ఎవరిని కేసుల నుంచి బయటకు పడేయడం లేదు ఇలాంటి నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ అనుసరించిన వ్యూహాన్ని పద్ధతిని వైసీపీ పెద్దలు న్యాయ నిపుణులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వర్మ చాలా స్పష్టంగా తన వాదన వినిపించుకునేలా చేశారు ఆయన మీడియా ఇంటర్వ్యూలో ఏం చెప్పారో అదే వాదన న్యాయవాది వినిపించారు ఆ విషయం గమనిస్తే వైసీపీ కార్యకర్తలు కేసులు పెడుతున్నా సరే అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు బియ్యం స్మగ్లింగ్ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనా కాకినాడ పోర్టులో ఓడలోకి లోడ్ చేయబడే ప్రతి బియ్యం బస్తా కూడా
పీడిఎస్ బియ్యమే, ఆ ప్రతి బియ్యం బస్తాను అలా అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే అనే స్థాయిలో చాలా పెద్ద రాద్ధాంతం చేశారు. కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడినట్టుగా చివరకు అంతా తుస్సుమంటోంది. కానీ మసిపూసి మారేడికాయ చేయాలనే ప్రయత్నం ఇంకా నిరాటంకంగా సాగుతోంది. అటు విశాఖపట్నం ఇటు చెన్నై పోర్టుల పేర్లను కూడా ప్రస్తావిస్తూ ఏపీ పీడిఎస్ బియ్యం మొత్తం స్మగ్లింగ్ దందాలో తరలిపోతున్నట్టుగా ప్రజలను నమ్మించడానికి కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం లేదా వారి మీద ఈగ వాలనివ్వని పచ్చ మీడియా పనిగట్టుకుని ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదా అనే అనుమానం కలుగుతోంది. పీడిఎస్ బియ్యాన్ని పేదలకు పంపిణీ చేసే వ్యవస్థ చాలా పటిష్టమైంది. గత ప్రభుత్వాల హయాంలో కూడా వ్యవస్థ పటిష్టంగానే ఉంది. లబ్ధిదారుడు వచ్చి బయోమెట్రిక్ విధానంలో థంబ్ ఇంప్రెషన్ వేస్తేనే వారికి బియ్యం అందుతాయి. జగన్ సర్కార్ ప్రత్యేకంగా ఇళ్ల వద్దకే తీసుకువెళ్లి అందించే ఏర్పాటు చేసింది. అది కూడా బయోమెట్రిక్ విధానం ద్వారా మాత్రమే. అంటే లబ్ధిదారులకు అందించకుండా బియ్యం అక్రమంగా తరలించారనే మాటకు ఆస్కారం లేనేలేదు. లబ్ధిదారులు తమకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని కిలో 10 నుంచి 12 రూపాయలకు అమ్ముకుంటే దానికి ఎవరేం చేయగలరు? ఆ బియ్యాన్ని ఎవరైనా కొనుక్కొని తిరిగి తమకు కొంత లాభం పెట్టుకుని అమ్ముకుంటే దాన్ని ఎంత పెద్ద నేరంగా చిత్రీకరించగలరు? ఇలాంటివి జరిగినప్పుడు నేరం ఎవరిదని అనుకోవాలి? 1. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని వాడుకోకుండా దానిని 10 రూపాయలకు అమ్ముకునే పేదలు అనబడే లబ్ధిదారులది నేరమా? 2. పేదలు కూడా తినడానికి యోగ్యంగా భావించని నాసిరకం బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వానిది నేరమా? 3. 1 కిలో బియ్యం పేదలకు ఇవ్వడానికి 43 రూపాయల 50 పైసలు పెట్టుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వం దానిని తీసుకున్న ప్రజలు 10 రూపాయలకే అమ్ముకుంటూ ఉంటే అంత చవక రకం బియ్యానికి అంత డబ్బు తగలేస్తున్న ప్రభుత్వాన్ని నేరమా? 4. తమకు నచ్చని బియ్యాన్ని ఎవరైనా అమ్ముకుంటే దాన్ని కొని మారు బేరానికి అమ్ముకునే వారిది నేరమా? నేరం ఎవరిదో నిర్ధారించడం ఎలాగా? కానీ ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. బియ్యం స్మగ్లింగ్ అనే దానిని భూతద్దంలో చూపిస్తోంది. ఆ పాపం మొత్తం వైసీపీ వారిదే అని చెప్పడానికి ప్రయత్నిస్తోంది. నిర్దిష్ట ఆధారాలు లేకుండానే బురద చల్లడమే పనిగా వ్యవహరిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. ఒక కుటుంబంలో అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలు అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అవుతుంటారు. ఇలా ఫ్యామిలీ అంతా ఒకే బాటలో ఉంటారు. ఇది వింత కాకపోవచ్చు కానీ జనం వీళ్ళ గురించి చెప్పుకుంటారు. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తోంది. ఆయన కుటుంబం నుంచి అనేక మంది హీరోలైన సంగతి తెలిసిందే. చిరంజీవి స్వశక్తితో పరిశ్రమలోకి వచ్చి తన ప్రతిభతో మెగాస్టార్లా ఎదిగాడు. ఆయన బాటలోనే తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబు పయనించారు. పవన్ కళ్యాణ్ కూడా హీరోగా ఎదిగి పవర్ స్టార్గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు. టీవీ కార్యక్రమాలు చేశారు. ముగ్గురు అన్నదమ్ములు సినిమా రంగంలోనే ఉన్నారు, ఎదిగారు. ఆ తర్వాత చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తనకు విపరీతమైన ఇమేజ్ ఉంది కాబట్టి సొంతంగా పార్టీ పెట్టాడు. అన్నయ్య పార్టీ పెట్టగానే తమ్ముళ్ళు కూడా అందులో క్రియాశీల పాత్ర పోషించారు. పార్టీ అధికారంలోకి వస్తుందని చిరంజీవి భావించినా అలా జరగకపోవడంతో దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా చేరాడు. తన రాజ్యసభ సభ్యత్వ గడువు ముగియగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. మెగాస్టార్ బాటలోనే పవర్ స్టారు పయనించాడు. పవన్ సొంత పార్టీ పెట్టాడు. ఒక దారుణ వైఫల్యం తర్వాత గత ఎన్నికల్లో ఆయన పార్టీ జనసేన అద్భుత విజయం సాధించింది. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. జనసేనలో కీలక పాత్ర పోషించిన ఆయన అన్నయ్య నాగబాబు త్వరలో మంత్రి కాబోతున్నాడు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మంత్రులుగా పనిచేయడం ఒక రికార్డే. ఒకప్పుడు చిరంజీవి కేంద్రంలో మంత్రి అయితే ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడం, ఆయన అన్నయ్య మంత్రి కాబోతుండడం విశేషమని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పాలసీ వచ్చే 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందట. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన తదితర అంశాలే లక్ష్యంగా నూతన విధానం ఉంటుందట. బహుశా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నుంచి చెబుతున్న సంపద సృష్టి అనే పదాలకు అర్థం ఇది కూడా కావచ్చు. అయితే కొత్త టూరిజం పాలసీ గురించి ప్రాథమికంగా వెల్లడవుతున్న వివరాలను బట్టి ఈ పాలసీలో కేవలం వ్యాపారం కనిపిస్తుంది తప్ప పర్యాటక రంగం పరంగా, సాంస్కృతిక పర్యాటక వైభవం పరంగా రాష్ట్ర ఔన్నత్యాన్ని కాపాడే ప్రయత్నం కానీ, ఇనుమడింపజేసే ఆలోచనలు కానీ ప్రభుత్వం వద్ద లేవు. ఏకో టూరిజం, క్రూయిజ్ టూరిజం, బీచ్ సర్క్యూట్లు, బ్యాక్ వాటర్ టూరిజం అంటూ ఆధునిక పదాలను చంద్రబాబు నాయుడు సర్కార్ పలుకుతోంది.
చంద్రబాబు నాయుడు తనను తాను సీఎంగా పిలుచుకోవడం కంటే రాష్ట్రానికి సీఈఓగా పిలిపించుకోవడానికి ముచ్చట పడతారనే సంగతి గతంలో ప్రచారంలో ఉండేది. ఇప్పుడు కూడా ఆయన అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. టూరిజం కొత్త పాలసీ అంశాలుగా చెబుతున్న వాటిలో కేవలం వ్యాపారం తప్ప రాష్ట్ర పర్యాటక వైభవాన్ని కాపాడే అంశాలు ఒక్కటి కూడా లేవు. క్రూయిజ్, బీచ్ సర్క్యూట్, బ్యాక్వాటర్ టూరిజం ఇవన్నీ కేవలం విహారయాత్రలు మాత్రమే. డబ్బు విచ్చలవిడిగా తగిలేసి కొన్ని రోజులు గడిపొద్దాం అనుకునే వారికి ఉద్దేశించి చేసిన ప్రాజెక్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రాజెక్టులు వద్దని కాదు, వాటితో పాటు టూరిజం పరంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రత్యేకతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.